తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తిని వెంటనే తీసేయాలని చెప్పి హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని తర్వాత మరి ఒక అధికారి స్టూడియోలో చుట్టూ తిరుగుతూ గంటలు వాటికి ఇంటర్వ్యూలు ఇస్తూ ఈయనది జస్టిఫికేషన్ అంటే నేను చేసింది కరెక్టు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ప్రతి విషయంలో కూడా కొట్టుదే తప్పు అనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా గంటలు ఈరోజు ఛానళ్ళ పోడ్కాస్ట్లు, అంతేకాకుండా మరి ర్యాలీలు ఈయన మద్దతుగా ఇవన్నీ కోర్టు తీసేయమని తర్వాతనే ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉండాలి? ఈరోజు నేను దీని మీద మాట్లాడడానికి అంత నాకు తీరిక లేదు. నేను రాత్రి ఖమ్మం పోయినా. ఖమ్మంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య యత్నం చేసుకుంటే వేణు అని ఆయనను ప్రశాంత్ హాస్పిటల్ వేస్తే రాత్రి ప్రశాంత్ హాస్పిటల్కు వెళ్ళి మరి అక్కడ ఆయన చూడడం జరిగింది. మరి నాకు ఆస్ట్రేలియాకి వెళ్ళి అవినాష్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేసిండు. ఇట్లా రంగనాథ్ గారు మీ గురించి మాట్లాడాను, మీ పేరు తీయలే కానీ ఓవరాల్గా ఆయన ఇల్లు చెరువులో ఉందని మీరే చెప్పిండ్రు, కాబట్టి దీని మీద మీకు ఖండనిస్తే బాగుంటుంది అని. అదేవిధంగా నేను ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా సరే ఏం మాట్లాడదాంలే అని చెప్పి ఎందుకంటే వినలే. ఖమ్మం వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిత్రుడు దీన్ని ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేసిండు, ఆయన ఏం మాట్లాడేది దాని మీద ఎందుకు ఖండనిస్తలేవన్నా అని చెప్పి నైట్ హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చినాక మాట్లాడుతూ ఉంటే ఆయన అడగడం జరిగింది, దీని మీద ఖండన ఇవ్వాల్సింది, మీరు ఒక రిజైండర్ ఇవ్వాల్సింది, లేకుంటే రాంగ్ మెసేజ్ పోతుంది, ఆయన నువ్వు ఏమంటలేవు కాబట్టి ఇదే దుకాణం మెదలు పెడతాడు అని చెప్పారు. నేను హైకోర్టు ఇచ్చిన తర్వాత ఒక సూపర్ పోలీసు జోకర్ పోలీస్ లెక్క మారిపోయినాను. అంటే హైకోర్టులోకి వెళ్ళేటప్పుడు కూడా లాస్ట్ పేషీలకు ఒక రోజులకి వెళ్ళి పేషీలకు ఏంటంటే 6వ గేట్లోకి వెళ్ళి పోవాల్సిన వాడు 4వ గేట్లోకి వెళ్ళిపోమని చెప్పి పంపే కాడికి వచ్చిన. అంటే ఆ స్థాయిలో దిగజారింది. ఆయన హైప్ పెంచుకోనికి నేను కరెక్ట్ అని చెప్పి ఇన్ని రోజులు నేను చేసిన పని కరెక్ట్ అని చెప్పుకోనికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండు. అందులో భాగంగానే ఇవి. సరే ఏది మాట్లాడినా కానీ మేము పబ్లిక్ లైఫ్లో ఉంటాం కాబట్టి ఈరోజు మేము ఏందో చెప్పుకోవాల్సిన ఆలోచన ఖచ్చితంగా మా పైన ఉంటుంది. నేను ఆ వీడియో చూపియే కానీ ఆయన ఏం మాట్లాడిందో మాత్రం వినిపిస్తా, ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత నేను దీనిపైన రిజైండర్ ఇస్తా. మీ ఇంటితో కాంట్రవర్సీ నడుస్తుంది సార్. ఎఫ్టీఎల్ కాదు, బఫర్ అని అన్నారు. బఫర్ అని అప్పుడు ఏదో కొంతమంది చెప్పారు. అది అగైన్ ఐ టెల్ యూ ఎట్లా ఉంటుందంటే ఇదిగో మీరు చూసినాక బతుకమ్మ కుంట ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్. ఎలా ఉండేది చూడండి, ఎంత గంజాయి ఆటగా ఉండేది. సో దిస్ ఈజ్ ఇది అనమాట. మా ఇల్లు కూడా నేను ఎలా ఉంటుందంటే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ అని ఉంటుంది. అవును, కృష్ణకాంత్ పార్క్ రాసుకున్నారు కదా. కృష్ణకాంత్ పార్క్ ఇప్పుడు లేక్, ఒకప్పుడు లేక్ అది. ఆ లేక్ కట్ట ఉంటుంది, ఒక కట్ట వేస్తారు కదా ఎప్పుడైనా చెరువు. ఓకే, కృష్ణకాంత్ పార్క్ ఒక లేక్, కృష్ణకాంత్ పార్క్ ఉంది, అదొక లేక్. ఆ లేక్ పేరు లేదా రంగనాథ్ గారు? ఆ లేక్ పేరు ఎందుకు చెప్పావు నువ్వు? ఎందుకు చెప్పావు అంటే ఆ లేక్ ఏంటంటే అది ఒక యూసుఫ్ కూడా పెద్ద చెరువు. దాని పేరు యూసుఫ్ కూడా పెద్ద చెరువు. యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటే పెద్దగా అనే పదం వాడాల్సి వస్తుందని అందులో ఒక చిన్న లేక్ అని అంటుండు. ఓకేనా? ఇప్పుడు నిన్న ర్యాలీ తీసిన వాళ్ళు కూడా అక్కడ కొంతమంది ఈయన మిత్రులే, వాళ్ళే తీసిండ్రు. సరే, నేను దీని మీద ఇంకా రిజైన్ ఇస్తాను. మొత్తం నువ్వు ఉండాలంటే ఒక కట్ట ఉండాలి, బండు ఉంటుంది, వచ్చే నీళ్ళ ప్రవాహాన్ని ఆపుతుంది అనమాట బండు. ఆ బండు కింద నుంచి మాది కిలోమీటర్ అవతల మా ఇల్లు ఉంటుంది అనమాట. ఓకే. సో బండు కింద అంటే కట్ట కింద ఎప్పుడు కూడా బఫర్ జోను ఇవి ఉండవు అనమాట, ఎఫ్టీఎల్ ఉండదు. ఆ బండు పైన ఉంటుంది అనమాట, అప్పర్ పైనుంచి వచ్చే నీళ్ళకి ఎఫ్టీఎల్ ఉంటుంది. సో బండు కట్ట ఏదైతే ఉందో ఇప్పుడు మనం కట్ట ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉంది, మనం చూసాము. ట్యాంక్ బండ్ కింద ఉండదు బఫరు, ఎఫ్టీఎల్ పైకి ఉంటుంది అనమాట. వచ్చేటప్పుడు ఆ పైన ఇప్పుడు మనకి ఏది ఖైరతాబాద్ ఆ పైన ఉన్నాయి కదా, రాజ్భవన్ రోడ్ అటు ఉంటుంది. అంతేగాని ట్యాంక్ బండ్ కింద ఉన్న దానికి బఫర్లు ఉండదు. మాది కింద ఉంటాయి ఇది అనమాట. అది అర్థమైందా? సో అది మాది కింద కిలోమీటర్ అవతల ఉంటుంది. సో దానికి అసలు బఫరు ఎఫ్టీఎల్ ఉండదు. సో కట్ట తర్వాత నీళ్ళు ఎట్లా వస్తాయి? ఓకే, రైటా. నేను ఈయన ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియో చేసిన, అది వీడియో మీరు బాగా చూడండి. ఇది నా వీడియో చూసి నేను ఏం మాట్లాడినా చూసి అది చెప్పింది. అదివరకు అది చెప్పలే, అంతకుముందు 5 నిమిషాలు అది చెప్పలే. నేనేం చెప్పిన అంటే ఆ కట్ట కూడా ఉందని నేను చెప్పిన. అక్కడ కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది.
కట్టమైసమ్మ గుడి, అది పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అక్కడ కట్టించినటువంటి గుడి. కృష్ణకాంత్ పార్క్ ఎప్పుడు వచ్చింది? కృష్ణకాంత్ గారు 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అప్పుడు కృష్ణకాంత్ గారు రాష్ట్ర గవర్నర్గా మన కృష్ణకాంత్ గారు ఉండే. మరి ఆయన పేరు పెట్టిందంటే ఆయన 95లో ఆయన ఉందంటే ఆయన 98 ఆ ప్రాంతాల్లో చనిపోయి ఉండాలి. మన గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది అందులో పెద్ద ఏమున్నది. అయితే మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి నన్ను ముఖ్యమంత్రి చేసింది కదా, ఎన్టీ రామారావు దీనిపైన సహకరించిందని ఆయన కృతజ్ఞతతోని ఆ యూసుఫ్గూడ పెద్ద చెరువు ఏదైతుందో దాన్ని కృష్ణకాంత్ పార్క్ మార్చి ఆ పార్కు కృష్ణకాంత్ పార్క్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఇక కట్ట కిందికి వస్తే నాకు పక్కా ఇన్ఫర్మేషన్ నాకు ఎట్లా తెలుసు అండి, ఒక ఫస్ట్ క్వశ్చన్, అసలు నాకు రంగనాథ్ గారి ఇల్లు చెరువులో ఉందని నాకెట్లా తెలుసు? రైందా? ఓకేనా. అక్కడ గతంలో అక్కడ బర్ల కాసిన వాళ్ళు ఆ కట్ట వరకు ఇక్కడంతా వీళ్ళంతా కబ్జా చేసుకుంటూ అమ్ముకుంటా పోతా ఉన్నారు. యూసుఫ్ కూడా పెద్ద చెరువు, ఈ మధురానగర్ ఇదంతా కూడా చెరువు కట్టనే, ఇది చెరువులు ఉన్నది ఇది. అయితే అక్కడికి వెళ్ళి కబ్జా చేసుకుంటా అమ్ముకుంటా నేను చెప్తున్నా కదా, నల్ల పోచయ్య గారు అని. నేను ఒకటి చెప్తా ఎప్పుడు రంగనాథ్ గారు, మీరు ఎప్పుడైనా మాట్లాడితే దయచేసి డాక్యుమెంట్స్తో మాట్లాడండి. పేపర్ ನೀವು రిజిస్ట్రేషన్ చేసి పేపర్ తీసుకురండి, మీకు ఎవరు అమ్మిండ్రు, మీకు అమ్మినోనికి ఎవరు అమ్మిండ్రు, ఆ లింక్ డాక్యుమెంట్ తీసుకొని రండి మీ ఇంటిది. ఎందుకు తీసుకురాలి మీరు తీసుకొని రండి, ఆ లింక్ డాక్యుమెంట్ తీసుకొని రండి. నేను యాంకర్ గారికి కూడా అడుగుతున్నా, మీరు అది తీసుకొని రండి. ఇప్పుడు మీరు మొండి పోలీస్ అని పెట్టిండ్రు. మొండి పోలీస్ అంటే అది ఆయనను హీరోని చేయడానికి పెట్టిన పోడ్కాస్ట్, నాకు అర్థమైపోయింది టైటిల్. అందులో మధ్యలో సింగం సినిమా మ్యూజిక్లు అవన్నీ అంత సినిమా లేదు. మీరు మధ్యలో ఇవన్నీ పెట్టి ఎడిటింగ్ చేసి మొండి పోలీస్ అంటే ఏందో ఆ మొండి పోలీస్ నాకు అర్థం కాలే. అర్థమైందా? చాలామంది ఐజీ లెవెల్ వాళ్ళు ఉన్నారు. నేను నిజంగా హైడ్రా సక్సెస్ఫుల్ చేయాలనుకుంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని పెట్టాలి అక్కడ బాస్గా, కమిషనర్ కాకుండా టోటల్గా దానికి హెడ్గా ఒకటి పెట్టి దాని కింద ఒక 10 డిపార్ట్మెంట్లు ఏదేది రావాలి, దాని మీద ఒరిజినల్ హైడ్రా అనేది రావాలంటే దాని మీద రిజిస్ట్రేషన్స్ ఉండాలి, రెవెన్యూ ఉండాలి, ఓకే, నేను గత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, హెచ్ఎండిఏ ఉండాలి, మైనర్ ఇరిగేషన్ మేరీ ఇరిగేషన్ ఉండాలి. నేను దాని ఒక పద్ధతి ప్రకారం హైడ్రా జరగలేదు అని చెప్పిన. హైడ్రా నియామకమే అసెంబ్లీలో చర్చ లేకుండా జరిగిందని నేను స్టార్టింగ్ ఫస్ట్ డేనే చెప్పిన. ఫస్ట్ డేనే చట్టబద్ధంగా జరగలేదు. నేను మాట్లాడిన తర్వాతే దాని తర్వాత ఒకటి వెనక్కి తీసుకుపోయాను. నేను గతంలో ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇది ఒక పద్ధతి, అసెంబ్లీలో చర్చ జరగలేదు, ఏం జరగలేదు. దీనికి ఇరిగేషన్ చట్టం ఉంది, ప్లస్ మన రెవెన్యూ చట్టం 2014 రెండింటిని మనం అడాప్ట్ చేసుకున్నాము. ఆ చట్టం ఏం చెప్పింది, ఒకవేళ ప్రభుత్వం భూములో కానీ, ప్రభుత్వ చెరువులలో కానీ, ప్రభుత్వం ఎఫ్టీఎల్లో కానీ, ప్రభుత్వంగా చెరువుకు సంబంధించిన ఎక్కడ బఫర్ జోన్లో కానీ ఏమన్నా ఇల్లు ఏమన్నా గట్టి ఉంటే వాటికి లీగాలిటీ ఉంటే, లీగాలిటీ అంటే ఒకవేళ వాటికి పర్మిషన్లు ఇస్తే అవి కూలగొట్టాలంటే మీరు వాళ్లకు కంపన్సేషన్ ఇవ్వాలి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2013 ప్రకారం నేను ఆ జీవోలు కూడా మీకు చూపించిన. ఓకేనా? ఇవన్నీ కూడా చూపించిన ప్రకారం నేను చెప్పిన. ఈరోజు నువ్వు ఒక డాక్యుమెంట్ చూపావు, ఒక పేపర్ చూపావు, నువ్వు ఏది చెప్తే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది నాకేంటంటే ఆ టైటిల్ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆ టైటిల్ చూసినాక నిజంగా నువ్వు అంటే కోర్టు అంతా అంటే దానికి ధర్మదేవతకు కళ్ళు కట్టినా కానీ, న్యాయదేవతకు గంటలు కట్టినా కానీ, ఏ గంటలు కట్టుకుంది కాబట్టి నేను ఏది చెప్పినా నడుస్తుంది. నాకు అవి వాళ్ళు చెప్పినవన్నీ తప్పులు అంటే ఇవాళ నువ్వు కోర్టు జడ్జిమెంట్లను వాళ్ళని సవాల్ చేసుకుంటే ఈరోజు స్టూడియోలో తిరుగుతట్టు నాకు అనిపిస్తున్నది. కష్టంగా నేను దీనిపైన లెటర్ పెడతా. నేను సరే దాని ప్రాసెస్ ఎట్లా ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం నేను పక్క దీని మీద రియాక్ట్ అయితే అంత ఈజీగా మొదల. ఎందుకంటే ఈరోజు ఒక అధికారి, ఒక ఐపీఎస్ అధికారి, నువ్వు పబ్లిక్ సర్వెంట్, నువ్వు అర్థమైందా, ఇండియన్ పోలీస్ సర్వెంట్, అది కన్ఫర్మ్డ్ ఐఏఎస్ నువ్వు, ఐపీఎస్ నువ్వు, అర్థమైందా, ఏదో నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చి ఊడిపడ్డట్టు నువ్వు కావద్దు నువ్వు, దయచేసి నేను చెప్తున్నా. అర్థమైందా? మీరు ఎన్నెన్ని లెక్కలు చేస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు అన్నీ తెలుసు మీ వెనకాయ. ఇంకా వినండి. అప్పుడు కట్ట తెగాలన్నమాట. కట్ట తెగి కింద కాలనీలోకి వస్తేనే నీళ్ళు వస్తాయి. సో సింపుల్ అదే అనమాట. సో ఎవడో ఇదంతా ఏమైతుందంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవడంటే మనకి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఎవడంటే ఏదంటే అది రాస్తాడు. అక్కడ
ఇది అడ్రస్ చేశారు దీని నుంచి మరి ఇక్కడ చాలా సార్లు అడ్రస్ చేసాం. అవునా? చాలా సార్లు అడ్రస్ చేసాం కానీ బట్ మన దగ్గర ఏముంటది అంటే నెగిటివ్ న్యూస్ పికప్ చేస్తారు కదా. ఇది అరే మీరు అట్ట అనేది వెళ్తుంది బయటికి. ఇది ఇల్లు ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందంట, ఆయన ఇల్లు ఇది ఇది దీంట్లో ఉందంట, చెరువు కట్ట కింద ఉందంట, లేదా నాలా పక్కన ఉందంట. ఎవడు అంటే ఇష్టం అనమాట. వచ్చి అటు ప్రూవ్ చేయి కదా. ప్రూవ్ చేసి ఉంటే కనుక అటు వచ్చి గ్రౌండ్ లో వచ్చి నువ్వు చెయ్యి. ఎవడో ఒక క్యారెక్టర్ జోకర్ ఒకటి వచ్చాడు మ్యాప్లు పట్టుకుని, మ్యాప్ రీడింగ్ కూడా తెలియనోడు అనమాట. వచ్చి అతడు ఐ డోంట్ వాంట్ ఎవడో జోకరు మ్యాపులు పట్టుకొని వచ్చింది బక్క జడ్సన్. ఇవన్నీ ఛాలెంజ్ చేస్తున్నా. రేపు ఇద్దరం బదాలు నిలబడదాం. జోకర్ నిన్నంటారు, ర్యాలీలు గిలీలు తీపించుకున్నాక జోకర్ నిన్నంటారు నన్నంటారు, నిలబడదాం అక్కడ. అర్థమైందా? జడ్జి గారు నువ్వు 6వ గేట్లకి వెళ్ళి రావద్దు, 4వ గేట్లకి వెళ్ళి రాపో అని చెప్పిందంటే జోకర్ నువ్వా నేనా? ఈరోజు నేను జైల్లో పెట్టిపిస్తా, బిహైండ్ ద బార్స్ మిలిటరీ వాళ్ళ మీద పట్టుకప్పని చెప్పిందంటే జోకర్ నువ్వా నేనా? ఈరోజు ఆయన చెరువు దగ్గర రాకుండా అక్కడ మీరు 4 పోలీసు వాళ్ళని పెట్టుందని చెప్పిందంటే జోకర్ నువ్వా నేనా? 100 సార్లు కోడ్లు మందనిచ్చింది నిన్న అన్న. ఇవాళ ఇల్లు డాక్యుమెంట్ మ్యాప్ నేను చూపించిన మ్యాపే నువ్వు చూపించుకున్నావు మిస్టర్ రంగనాథ్ గారు. నేను చూపించిన మ్యాపే నువ్వు చూపించి వేరే కుంటలకు ఇక ఈ మ్యాప్ అదే మ్యాప్, వేరే మ్యాప్ కాదు నువ్వు చూపెట్టుకుంది. నా మ్యాప్ నువ్వు నా మ్యాప్ ఎట్లా నాకు చూడనికి రా. చెరువు లెక్క ఉంటుంది, అందులో ఏముంటుంది? ఇంకా మ్యాప్లో చెరువు ఉన్నది. ఆ పెద్ద చెరువును నువ్వు చిన్న చెరువులను పెద్ద చెరువు పేరు యూసుఫ్ కూడా పెద్ద చెరువు అని పేరు ఎందుకు చెప్తలేవు నువ్వు? కృష్ణకాంత్ పార్క్లో చిన్న లేక్ ఉంది, ఆ లేక్ పేరు లేదా? అది చిన్న లేక్, లోపల చిన్న లేక్ ఉన్నది లేదా దానికి? ఇవాళ మీ ఇంటికి నా మట్టి దోగుతుంది చూద్దాంరా. నల్ల మట్టి వెళ్తుందా ఎర్ర మట్టి వెళ్తుందా చూద్దాంరా. నేనేం చెప్పినా ఆ రోజు ఇల్లు గూళ్ళనికి లేదు, నేను నీ ఇల్లు అక్కడ ఉందనే నిరూపణ కంటే ఈరోజు 40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు మా ఇల్లు కూలగొట్టినాను నువ్వు. చాలా జాగాలలో ఆ లెక్కనే ఇల్లు కూలగొట్టిన నేనేం చెప్పినా వాటికి రక్షణ ఉంది, వాటికి ల్యాండ్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పైసలు ఇవ్వాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే దానిపైన ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చెరువుల కింద ఉన్న దానికి ఈ చట్టం రెవెన్యూ చట్టం ఇది ఉందని దీనిపైన ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలని చెప్పి నేను బీజేపీ ఆఫీస్కి పోయి ఇచ్చిన, బీఆర్ఎస్ ఆఫీస్కి కూడా పోయి కేటీఆర్ గాడు వచ్చిన. కానీ దురదృష్టవశాత్తు ఎవరు మాట్లాడలే. ఆ రోజు చాలామంది ఇండ్లు కూలిపోయినాయి. ఈరోజు ఆ సామెత యాంకర్ గారు అడిగిన సామెత కూడా నేను ఇచ్చిన సామెతనే, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది 2 సామెతలు ఉంటాయి. కట్టుకున్న ఇల్లు కూలగొట్టినావని చెప్పేసి ఇది దాదాపు వీళ్ళు ఇంటర్వ్యూ చేసిందంతా నేను చేసిన వీడియోలు చూసే దాని ప్రకారం వీళ్ళు క్వశ్చన్ వేసుకుంటా పోయి ఇది చేసి నన్ను అక్కసు చూడండి. ఒక ఐపీఎస్ ఆఫీసరు నేనాక సిటిజన్ ఇది మాట్లాడతా. కానీ నీవు ఈరోజు జోకర్ అని ఎట్లా చెప్పండి? ఈరోజు జోకర్ అని ఎట్లా అంటారు? సరే నేను జోకర్ నువ్వా నేనా అని ఇప్పుడే నేను మళ్ళీ నిరూపణ చేస్తా. ఇదే వీడియోలో నేను 3 నిమిషాల వీడియోనే తీసుకున్నా, మొత్తం తీసుకోలే. నేను మొత్తం తీసుకుంటే నేను మొత్తం ఇప్పి నిలబెడతా. అర్థమైందా? ఇవాళ ఇక వినండి, ఇంకేం మాట్లాడండి. అతను వచ్చి మ్యాప్లు పట్టుకుని వచ్చాడు. మ్యాప్ రీడింగ్ తెలియని వాడు ఈ కమ్స్ అండ్ సేస్ దట్ ఇట్ ఈస్ ఎ బఫర్ అండ్ అయినా అనేది నాలాకి బఫర్ ఎంత ఉంటది? నాలాకి పక్కన బఫర్ 9 మీటర్లు ఉంటుంది. సో ఒక నాలా అక్కడ ఉన్నా కానీ కూడా ఒక నాలా ఉంటుంది. నాలాకి 50 మీటర్లు 100 మీటర్లు అవతల ఉంటుంది, 200 మీటర్లు ఇల్లు మా ఇల్లు. 100 మీటర్లు 200 మీటర్లో ఈయనకు ఒక హైడ్రా కమిషనర్ ఈయన ఇల్లు, ఆయన పెద్ద నాలాకు ఎంత దూరం ఉందో ఈయనకే అవగాహన లేదు. అక్కడ ఆ మ్యాప్ చూడడానికి మ్యాప్ తీసుకొచ్చింది, ఆ మ్యాప్ చూపించింది నేను. అది ఉన్న మ్యాపే పట్టుకొని అక్కడ అది చెప్పింది కూడా ఈయననే. ఈరోజు నేను ఇవంటే ఎందుకు? నీ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్ అన్నీ తీసుకొచ్చి చూపి. అక్కడ నేను ఎవరిచ్చిందో చెప్పిన, అక్కడ నల్లపోచి అనేట ఆయన ఉంటాడని చెప్పిన. అవన్నీ కూడా నేను పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇది ఎవరంటే 101% ఇది బఫర్ జోన్ అని చెప్పిన తర్వాతనే ఏదైనా నాలా 50 మీటర్లో 100 మీటర్లో ఉంటుంది, 200 మీటర్ల దూరంలో ఉంటుంది మా ఇల్లు అని చెప్పినప్పుడు నేను అన్ని ఇన్ని రోజులు అయినప్పుడు నువ్వు మీడియాకి అంతా తీసుకుపోయి చూపించాలి అక్కడ. అర్థమైందా? ఈరోజు నేను అక్కడికి వెళ్ళి కట్ట వస్తాయి కదా, ఆ కట్ట కబ్జాలు అయ్యి అక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడ కట్ట దగ్గర మైసమ్మ ఇది మా కట్ట మైసమ్మ టెంపుల్ పీజీఆర్ గారు కట్టించిన ఆయన పేరు ఉంటుంది అక్కడ పక్క. అక్కడ దాకానే ఉండనేది కాదు. ఈరోజు చెరువుల ప్రక్షాళన అని మొదలుపెట్టినవి ఈరోజు. కాబట్టి ఎక్కడెక్కడ చెరువు ఉందో మొత్తం తీయాలి అక్కడ. నీ దాకా వచ్చిన తర్వాతనే, రేవంత్ రెడ్డి గారి అన్న ఇంటి దాకా వచ్చిన తర్వాతనే, ఈరోజు మీ యొక్క కొంతమంది పెద్దల ఇండ్ల దాకా వచ్చిన తర్వాతనే ఈరోజు మీరు రూల్స్ మార్చుకుంటే పోయారు. ఈరోజు రూల్స్ మార్చుకుంటే పోయారు. ఇంకొకటి ఇది నేను రాంగ్ అంటున్నాను కదా, ఇది నేను రాంగ్ అంటున్నాను కదా. నేను పక్కన గతంలో ఏది
ఇది కూడా ఏది మన సెక్రటరియట్ కూడా ఎఫ్టీఆర్లో ఉందని చెప్పిన. ఎఫ్టీఆర్లో ఉన్నది అని దానికి నేను ఆర్బీఎక్స్ స్టిక్కర్ వేసిన, అది పెద్దవాళ్ళైంది. జిహెచ్ఎంసీకి ఆర్బీఎస్ స్టిక్కర్ వేసిన, అర్థమైందా? రెండింటికి వేసిన. ఈరోజు వీళ్ళు ఇదే కదా, ఒకసారి ఈయన చెప్పిందే నాకు వినిపిద్దాం, చెప్దాం. సో అక్కడ నానా హెల్త్ ఉంటుంది. సో అంటే దే డోంట్ అప్లై ది ఎసెన్స్, అంటే జస్ట్ సోషల్ మీడియాలో క్రేజ్ కోసం కాసేపు స్టూడియోలో చుట్టూ నువ్వు తిరుగుతున్నా నేను. ఇప్పుడు స్టూడియోలో చుట్టూ ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఏం పడండి? స్టూడియోలో చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? నేను ఐడ్రీఎంస్కి ఇచ్చినావు, మొన్న ఈయన ఛానల్కి ఇచ్చినావు. ఇవి ఈ స్టూడియోలు ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? ఇలా పబ్లిక్ నీకు జీతాలు ఇచ్చిన స్టూడియోలు తిప్పని నీకు దేనికోసం తిరుగుతున్నావు? సోషల్ మీడియా క్రేజ్ నీకా నాకా? వెనక సింగం మ్యూజిక్ పెట్టుకొని వీడియోలలో పెట్టుకొని తెల్లాలేస్తే యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఇవన్నీ ఈ కటింగ్స్ అన్ని తీసుకొని మళ్ళీ నువ్వు ర్యాలీలు తీపిచ్చి ఆ ర్యాలీలో అఫీషియల్ హైడ్రాలో పెట్టి, హైడ్రాలు ఎట్లా పెడతారు మీరు? అఫీషియల్ హైడ్రా దాంట్లో మీరు ఎట్లా పెడతారు? ఏ విధంగా పెడతారు? మన ఆఫీస్ హైడ్రా ఆఫీస్ కూడా ఎఫ్టీ లిమిట్స్ లోపల ఉందంటారు. హైడ్రా ఆఫీస్ ఇస్ ఎఫ్టీఎల్ లో లేదు, సెక్రటేరియట్ ఇవన్నీ ఎఫ్టీఎల్ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నది. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బిల్ట్ లాంగ్ టైమ్ బ్యాక్స్. సెక్రటరియట్ ఇస్ ఆల్సో ఇంటూ ఇవన్నీ ఓకే. సెక్రటరియట్ ఎఫ్టీఎల్లో ఉన్నదని ఎవరు చెప్పింది సార్? ఎవరు చెప్పినంటే నేను ఇప్పుడు మీ ముందే పెడతా. ఇప్పుడు గూగుల్లో కాదు, గూగుల్ ఓపెన్ చేస్తున్నా. గూగుల్లో ఇప్పుడు మీ ముందే పెడతా. సెక్రటరియట్ ఇన్ ఎఫ్టీఎల్, ఆర్బిఎక్స్ స్టిక్కర్ కూడా వేసినాను నేను అప్పుడు, ఎందుకంటే అప్పుడు అంతే ఆర్బిఎక్స్ వేసి కూడా కొడుతున్నాను. ఆర్బిఎక్స్ స్టిక్కర్ ఓకేనా? ఇగో ఇట్లనే చూస్తూ ఉండండి, నేను ఇట్లనే కొడుతున్నా, ఏమని వస్తుందో చూడండి. ఓకేనా? ఏమొస్తుంది ఒకసారి ఇమేజ్, ఇట్లనే ఇమేజ్ ఓపెన్ చేస్తా చూడండి. టు తెలంగాణ ఏమొచ్చింది? ఎవరి ఫోటో వచ్చింది? ఎవరి ఫోటో వచ్చింది రే? అర్థమైందా? నేను ఇట్లనే పెట్టి మళ్ళా కొడతా. ఓకేనా? ఇట్లనే చూడండి. ఆర్బిఎక్స్ మీరు కూడా కొట్టండి, ఈ ఛానల్ చూస్తారు. ఆర్బిఎస్ స్టిక్కర్, STICKER స్టిక్కర్ టు తెలంగాణ సెక్రటరియట్. ఓకేనా? ఇది కొట్టండి, ఎవరిది వస్తుందో చూడండి ఫోటో. ఇక్కడ ఇమేజెస్ కాడికి వెళ్ళిపోదాం. ఇగో ఎవరిది వచ్చింది? ఎవరి ఫోటో వచ్చింది? ఎవరిది ఇది ఫోటో? ఉల్టా కనబడుతుంది ఎందుకంటే సెల్ఫీ వీడియో కాబట్టి. ఎవరిది? బక్క జెడ్సన్ ఫోటో. అంటే బక్క జెడ్సన్ అంటే ఆయన ఇవాళ మీది మీ సెక్రటరియేట్ ఈరోజు బఫర్ జోన్లో ఉందని, ఎఫ్టీఎల్లో ఉందని ఈరోజు బాజాప్తా స్టిక్కర్ వేసినోడు, ఇది కరెక్ట్, దాన్ని ఒప్పుకుంటావు. నీళ్ళు అందులో ఉందని ఎందుకు ఒప్పుకోవు? ఈరోజు నీళ్ళు అందులో ఉందని చెప్పి ఎందుకు ఒప్పుకోవు? దేనికోసం ఒప్పుకోవు? అంటే అది చెప్తేనేమో కరెక్ట్, ఇదేమో రాంగా. అదేమో కరెక్ట్, ఇది రాంగా. కాబట్టి ఈరోజు మీరు దొరికిపోయినరు. ఇంకా స్టూడియోలో చుట్టూ తిరిగి, ఇంకా ర్యాలీలో చుట్టూ తిరిగి, ఇంకోటి కూడా చూపెడతా. ఇప్పుడు నేను ట్విట్టర్లో పోదాము. ట్విట్టర్లో ఒక హైడ్రాలో ఎట్లా నువ్వు ఏ విధంగా మీరు ఇది పెడతారు చెప్పండి? మీరు ఏ విధంగా ఈ హ్యాండిల్ను మీ ప్రైవేట్ యూజ్కి ఎట్లా పెడతారు? నీ పేరు ప్రఖ్యాతల కోసం సార్ సూపర్ చేస్తున్నాను. ఇవన్నీ బంద్ చేయాలి. ఇవ్వండి దయచేసి, అర్థమైందా? ఇవన్నీ బంద్ చేయాలి, చిల్లర కథలు బంద్ చేయాలి, అర్థమైందా? మీరు ఏం చేసినా నడుస్తుంది. ఇగో హైడ్రా, ఇగో ఇది హైడ్రా కదా, ఇది హైడ్రా. ఓకేనా? ఇది హైడ్రా వాళ్ళది అఫీషియల్. ఇగో ఈ అఫీషియల్ దాంట్లో మీరు చూడండి, ఈ ర్యాలీలు ఎట్లా పెడతారు సార్? ఇది హైడ్రా దాంట్లో, హైడ్రా దాంట్లో ఒక ప్రైవేట్ ర్యాలీది ఎట్లా పెడతారు? హైడ్రా వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు? ఏ విధంగా ఈ పోస్ట్ పెట్టుకుంటారు? అంటే పోస్ట్ తీపిచ్చింది నువ్వే కదా. ఈడ మీరు చెప్తే ఏ చెప్పినా నమ్ముతారు. అందరికీ కాలీఫ్లవర్ పెట్టుకోవడం లేరు. ఈరోజు హైడ్రా ట్విట్టర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లా ఈ ప్రోగ్రామ్ సూపర్ ప్రోగ్రామ్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళు ర్యాలీలు తీసి నువ్వు ఎట్లా పెట్టుకుంటావు?
అట్లా అంటే మరి హైడ్రా మాట్లాడి ఏది ఇవాళ హైడ్రా గురించి పబ్లిక్ మన్నెత్తిపోసేది దుమ్మెత్తిపోసేది ఈరోజు శాపనార్థాలు పెట్టేది అని పెట్టాలి. వచ్చి నేను పొగిడింది ఎందుకు పెట్టుకుంటావు? ఇవి అప్డేట్స్ కాదు కదా, ఇవి అప్డేట్స్ కాదు కదా ఇది. కాబట్టి ఈరోజు ఇంకొక ఐటమ్ మాట్లాడిందంట, అంటే ఏ విధంగా లాను సవాల్ చేస్తుండు ఈయన. ప్రోగ్రామ్స్ ఎట్లా అంటే ఈరోజు చట్టాన్ని సవాల్ చేస్తుండు. చట్టాన్ని ఎట్లా సవాల్ చేస్తారు మీరు? నేను ఇదే గూగుల్లో మళ్ళీ కొడతా. ఇప్పుడు ఆయేషా మీరా కేసు అని పెట్టింది కదా, ఆయేషా మీరా కేసులో క్వశ్చన్ వచ్చింది. ఆయేషా మీరా కేసు, మీరా కేసు విజయవాడ, ఓకేనా? ఇగో ఏమొచ్చింది చూడ, ఇంట్లో కొట్టినా, ఒక గూగుల్లో కొట్టాలి ఇది. ఆయేషా మీరా కేసు చూడండి, ఆయేషా మీరా కేసు. ఏమని వచ్చింది ఇలా? సత్యం బాబుది న్యూస్. ది టీన్ వాజ్ మర్డర్డ్, హౌ డిడ్ షీ వన్ బెట్ కన్విక్టెడ్. ఇందులో సత్యం బాబు గురించి మాట్లాడింది కదా, సత్యం బాబు వచ్చిన చెప్పిన సత్యం బాబు కోర్ట్ కేసు. కోర్టు ఏం చెప్పింది? ఆయేషా మీదా కేసు సత్యం బాబు క్లోజ్డ్. ఇది ఒకసారి చూడండి, ఇది ఆయేషా మీరా మర్డర్ క్లోజ్ యాజ్ సిబిఐ ఫైండ్స్ నో ఫ్రెష్ ఎవిడెన్స్. ది సిబిఐ విష్ టుక్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్ into the 2007 murder of B pharmacy student stated that fresh evidence had been emerged, bringing closer to one of AP most sensational cases. A CBI court on Friday ordered the close of B pharmacy student. ఇదన్నీ ఇచ్చింది కదా. The final order was issued by CBI court magistrate Annapurna in Vijayawada. The CBI has submitted its final report to the High Court last year, seeking permission to close the case. Before making a decision, the court heard the views of Ayesha Mira's parents, who informed the court that they did not intend to file a protest petition and initiate a private case against CBI. ఓకేనా? ఇది కేసు కొట్టేసి సత్యం బాబును విడుదల చేశారు. ఈయన ఏం చెప్తాడు? సత్యం బాబుది ఇది అంటే ఈరోజు జనం చెప్తే నమ్ముతారు, ఈరోజు ఏది చేసినా నమ్ముతారు అన్నాను. ఇవాళ విజయవాడ పోండి, మీరు యాంకర్ గారు ఎవరైతే ఇది చేసినరో, మీరు విజయవాడ పోయి ఇది ఎవరు చేసినారు, దీని వెనక ఎవరు ఉండరు అని చెప్తే విజయవాడ పబ్లిక్ చెప్తారు. అర్థమైందా? విజయవాడ పబ్లిక్ ఎవరైతే 20 ఆ టైంలో 27 ఆ పీరియడ్లో ఎవరైతే 15-20 ఏళ్ళు అప్పుడు ఉన్నోళ్ళు వయసు, అంటే ఇప్పుడు 30-35 ఏళ్ళు ఉన్నోళ్ళు మీరు పోయి ఎవరిని అడిగినా అప్పుడు ఏం జరిగింది అని అంటే వాళ్ళు చెప్తారు. అంటే ఈరోజు మీరు కోర్టులో ఇచ్చిన దాన్ని అది తప్పని చెప్పి నేను కరెక్ట్ డ్యూటీ చేసిన, నేనేందో తెలుసా అనే ప్రయత్నాలు చేస్తాను. నువ్వేందో తెలుసు కాబట్టే ఈరోజు కోర్టు అట్లా మాట్లాడింది. ఈరోజు కోర్టు ఈయన తీసేయని చెప్పిన తర్వాత ర్యాలీలు తెప్పించుడు, రాస్తారు మన ఇది చేయించుడు, ఈయన సూపర్ ఆఫీసర్ అని చెప్పించుడు, దానిని మీరు హైడ్రా హ్యాండిల్లో పెట్టుడు, అంటే ఇవన్నీ మీరు మిస్యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ ఇట్నే చుట్టుకుంటాయి. ఇవాళ నేను 3 ప్రశ్నలు అడుగుతా రంగనాథ్ గారు, 3 క్వశ్చన్స్ మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఈరోజు కృష్ణకాంత్ పార్కులో ఉన్నటువంటి చెరువు పేరు ఏం పేరు? నంబర్ 1. దాని విస్తీర్ణం ఎంత? దాని ఎత్తు, దాని పొడుగు, వెడల్పు ఎంత? అది ఎక్కడి వరకు ఉండే? 3వది, దాని ఒరిజినల్ మ్యాప్ మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకొచ్చి చూపియండి. తర్వాత మీ ఇంటి స్థలం మీరు ఎప్పుడు కొన్నారు? ఆ స్థలం ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది? మీరు ఎవరి దగ్గర కొన్నారు? మీరు మీ నాన్నగారు 40 ఏళ్ళ కింద కొన్నా అన్నాడు కదా, నా దగ్గర 40 ఏళ్ళ కిందది కాదు 50 ఏళ్ళ కింద డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. దాని లింక్ డాక్యుమెంట్లు నేను కొన్న ప్రతిదీ, నేను ఉన్న ఇంటిది కూడా అట్లున్నది. మరి దాని లింక్ డాక్యుమెంట్ ఎక్కడున్నది? అవన్నీ మీరు తీసుకొని వచ్చి మీరు ఎక్కడన్నా కూర్చోండి, ఇద్దరు కూడా నిలబడి మా ఇద్దరిట్లో ఎవరు జోకరో మన బజార్లో నిలబడదాం, జనమే డిసైడ్ చేస్తారు. నేను నా ఇంటి పేపర్లో లింక్ డాక్యుమెంట్లు నా అన్నీ పట్టుకొని వస్తా, మీరు అన్నీ పట్టుకొని రండి. మీరు ఎక్కడంటే నేను అక్కడ రెడీ, మీరు ఏడ కూర్చుందామంటే ఆడ కూర్చుందాం, దాని లింక్ డాక్యుమెంట్లు అన్నీ. అర్థమైందా? నేను మొత్తం ఇవాళ నాకు ఒక పేరు ఉన్నది, నేను ఎక్కడ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా, ప్రాపర్ జీవోలు లేకుండా, ప్రాపర్ పేపర్లు లేకుండా నేను ఎక్కడ కూడా నేను నోటు తెరిచి మాట్లాడా. ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటి ఇష్యూ,
వరంగల్ సెంట్రల్ జైలును దానికి మించింది ఏం లేదు ఇవాళ. వరంగల్ సెంట్రల్ జైలును తీసుకుపోయి కేసీఆర్ గారు ఎక్కడ కుదబెట్టింది తెలుసా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలో కుదబెట్టింది. దాని డాక్యుమెంట్ కాన్సెప్ట్ తీసుకొని బయటకు వచ్చి వరంగల్ ప్రెస్ మీట్ పెట్టిన. అదే అండి, ఇది రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కనో లేకుండా వాళ్ళ పెద్ద పుడింగ్ పిసుకగానే వాడు తీసుకురాలే, బక్క జడ్స్ అని తీసుకొని వచ్చిండు. అర్థమైందా? నేను ఏదైనా పక్కా ఇన్ఫర్మేషన్తో పక్కా దీంతో చెప్తున్నా. నేను నీ ఇల్లు చెరువులో ఉందని మీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళే నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని పెట్టినా. ఇప్పుడు చెప్తున్నా, నేను క్లూ ఇస్తున్నా కదా, ఇక్కడికి కాదు, బాజాప్తా మీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చిన సమాచారంతోనే నేను దాన్ని తవ్వుకుంటా పోతే నువ్వు దొరికిపోయినావు. నీకు ఎప్పుడో ఒక పనిష్మెంట్, నువ్వు అంటున్నావు కదా కూలగొట్టు, నువ్వు ఎన్ని చెప్పుకుంటా తిరిగినాక అట్నే నడుస్తుంది. ఐ డ్రీమ్స్కి ఇచ్చినావు, ఈయనకి ఇచ్చినావు, తిరుగుతూనే నువ్వు స్టూడియోలతో తిరుగుతూనే ఉండాలి, వాళ్ళు అడుగుతూనే ఉండాలి. లేదు నా ఇల్లు బఫర్లో లేదని చెప్పుకుంటూనే ఉండాలి. కానీ పేపర్లు చూపించావు, డాక్యుమెంట్ వాళ్ళు అడగారు, నీకు చూపించారు. నువ్వు అన్ని పేపర్లు తీసుకొని రా, రెడీ. జోకర్ ఎవరో జనమే తెలుస్తాం. కాబట్టి ఈరోజు కోర్టులను సవాల్ చేసుడు, కోర్టుల తీర్పులకు వ్యతిరేకంగా ఈరోజు నేను ఎంత మంచోన్నో జనం ర్యాలీలు తీస్తుండ్రు చూడమని చెప్పుడు, వాడిని తప్పని తీరుగా ఈరోజు స్టూడియోలలో కూర్చొని, ఎందుకంటే కోర్టులో నీకు మాట్లాడి నీ ముచ్చట అయిన తగిన పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి స్టూడియోలలో గంటలు కూర్చొని 2 గంటలు 3 గంటలు కూర్చొని ఇంటర్వ్యూలు ఇంత ఫుర్సత్గా నువ్వు ఉన్నావంటే మామూలు విషయం కాదు ఇది. యు ఆర్ వెరీ ఫ్రీ. నాకు అంత టైం లేదు బాస్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.